చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పరిపాలన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది అని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో ఆ పార్టీ నాయకులు చెప్పడం కాదు, కూటమిని నడుపుతున్నటువంటి పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళ క్యాడర్ కూడా జెన్యున్గా కొన్నిసార్లు ఆఫ్ ది రికార్డ్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది అని, అన్ని వర్గాల నుండి కూడా ఈ వ్యతిరేకత కనిపిస్తుందని. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులతో జరిపిన సమావేశంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఇక్కడ ఇటువైపు దంతే అటువైపు పడతారు అని తన స్లాంగ్లో తను అన్నారు. చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది, వీళ్ళకి జన్మలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు అని అలా అనుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో కీలక కమెంట్ చేశారు. సరే, రాజకీయంగా చాలాసార్లు చాలా విమర్శలు చేసిన, అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు అని చెప్పి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా జగన్ గారు విమర్శలు చేసిన, ఈ తాజాగా చేసిన ఒక కామెంటు డెఫినెట్లీ మనం దృష్టి పెట్టాల్సింది. ఆయన ఏమన్నారు? ప్రభుత్వ ఉద్యోగుల్లో మా పాలన మీద విషం నింపారు. అప్పుడు చంద్రబాబు గారు వాళ్ళ బ్యాచు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బ్యాచు ప్రభుత్వ ఉద్యోగుల్లో మా పాలన మీద విషం నింపారు. మేము అన్నీ బాగానే చేసినా కూడా సరే, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పిఆర్సీ లేదు, ఒక ఐఆర్ లేదు, 3 డిఏలు ఏమో పైన పెండింగ్లో పెట్టారు, వాళ్ళ బకాయిలన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. అసలు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నామా అని ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కమెంట్స్, వీళ్ళని ఎందుకు అధికారంలోకి తెచ్చుకున్నామా అని తలలు పట్టుకుంటున్నారు ఉద్యోగులు అని. యాక్చువల్గా ఎవరితో అయినా మాట్లాడుతూ ఉన్నప్పుడు, కొత్త వాళ్ళతో అయినా పాత వాళ్ళతో అయినా ఈవెన్ కొత్త వాళ్ళతో అయినా, వాళ్ళది ఎక్కడ ఏంటి ఏ ప్రాంతం అడిగితే సోన్స్ అంటే ఎట్లా ఉంది మీ గవర్నమెంటు, ఆశించినట్లుందా, ఎక్కడ వ్యతిరేకత ఉంది, ఏమనుకుంటున్నారు జనం, ఇటువంటివి అడుగుతూ ఉంటాం. అండ్ జనరల్గా ఉద్యోగులను కూడా అడుగుతాం, కానీ కొందరు చెప్తారు కొందరు చెప్పరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కమెంట్స్ ఏదైతే ఉందో, ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, ఎందుకు తెచ్చుకున్నామా అని తలలు పట్టుకుంటున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదో ఒక సమాచారం లేకుండా అయితే ఆ విమర్శ చేసి ఉంటారు అని చెప్పి నేనైతే అనుకుంటలేను. అండ్ మీలో ఎవరైనా ఉద్యోగులు ఉన్నారా? మీ అభిప్రాయం కూడా ఇలాగే ఉందా? మీ ఇంట్లో ఉద్యోగస్తులు ఉన్నారా? వాళ్ళ అభిప్రాయం కూడా అలాగే ఉందా? మీకు ఎవరైనా స్నేహితులు ఉద్యోగులు ఉన్నారా? వాళ్ళ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా వీళ్ళ సంవత్సర పరిపాలన మీద? యాక్చువల్గా వీలైతే పాసిబుల్ అయితే మీ పక్కన వాళ్ళని కనుక అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏమైనా తెలుసుకుంటే అది నాకేమైనా కన్వే చేయగలిగితే చెప్పండి, చూద్దాం. అంటే ఏమనుకుంటున్నారు ఇప్పుడు సమాచార పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా? సరే, వివిధ వర్గాల్లో నుంచి వివిధ ప్రజల నుంచి సమాచారం తీసుకోవచ్చు, ఆ ప్రయత్నాలు చేయొచ్చు. అంటే ఎలా ఉంది గవర్నమెంట్, ఏమనుకుంటున్నారు అని జెన్యున్గా తెలుసుకునే ప్రయత్నం. అండ్ ఈ ఉద్యోగులకు సంబంధించి బేసిక్గా ఉద్యోగులు పబ్లిక్గా బయట చెప్పలేరు కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గర అయితేనే వాళ్ళు ఆఫ్ ది రికార్డు మాట్లాడగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు నిజమేనా? ఉద్యోగులు ఏమనుకుంటున్నారు? సంవత్సరం రోజుల్లోనే వాళ్ళకి ఈ ప్రభుత్వం మీద మొహం కొట్టేసిందా? తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందా? లేకుంటే ఇంకా ఈ ప్రభుత్వం మీద ఏమైనా ఆశలు పెట్టుకున్నారా? ఏదైనా కులం పిచ్చితోటో మతం పిచ్చితోటో వాళ్ళని పక్కన పెట్టేయండి. ఇటువంటి పిచ్చి లేని వాళ్ళ దగ్గర నుంచి అయితే మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, తెలుసుకునే ప్రయత్నం చేయాలి.